కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రదోష వేళ విష్ణు ఆలయంలో కానీ శివాలయములలో కానీ ఆవు నీతితో దీపమునకు దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలమున పురాణ పఠనం చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవింతురు. సూర్యుడు తులారాశి యందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించని వారు కానీ, లేక ఆచరించిన వారిని చూసి ఎగతాళి చేసిన వారు కానీ, వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడిన వారు కానీ ఇహమనందును అనేక కష్టములు పాలవటమే కాక వారి జన్మాంతరమునందున నరకములో పడి యమకింకర్ల చేత నానాహింసల పాలు కాగలరు. అంతేగాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాదిహీన జన్మలెత్తుతురు. కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ, గంగా నదిలో కానీ, అఖండ గౌతమీ నదిలో కానీ